శుచయ గౌరేణ శ్వేతాభ్రేణ యథాచలః. ఆయన ఎలాగైతే నల్లనటువంటి కొండ చుట్టూతా చేరినటువంటి మేఘాలు, తెల్లనటువంటి మేఘాలు ఎలా ఉంటాయో అలా ఆయన నల్లని మేఘంలాగా ఉంటే, నల్లని కొండలాగా ఉంటే ఆయన మెడలో ముత్యాలహారం మేఘాల్లాగా ఉంది అని అలా ప్రకాశించాడు హనుమంతుడు అని వాల్మీకి మహర్షి వర్ణిస్తారు. కనుక ఆ విధంగా సీతమ్మ వారి యొక్క రామచంద్రమూర్తి యొక్క ఇద్దరి గౌరవాన్ని పొందినటువంటి వాడు, వాళ్ళిద్దరి సమ్మానాన్ని పొందినటువంటి వాడు హనుమంతుడు. అలా ఆ హనుమంతుడికి ఆ విధంగా ఆనాడు గొప్ప గౌరవం జరిగిన తర్వాత, అప్పుడు జరిగిందో లేదో కానీ ఇప్పుడు వీళ్ళు ఇక్కడ మనకు విగ్రహ రూపాల్లో అర్చామూర్తులుగా ఉన్నారు గనక ఇప్పటిదాకా పట్టాభిషేకం జరిగినటువంటి తీర్థాన్ని ముందుగా రామభక్తాగ్రేసరుడు, రామభక్తి సామ్రాజ్యానికి చక్రవర్తి అయినటువంటి ముందు హనుమంతుడికి ఆ ప్రోక్షణ జరగాలి. ఆ తర్వాత మనందరికీ ఆ తీర్థాన్ని ప్రోక్షిస్తారు. ఆంజనేయ వరద గోవింద, బోలో ఆంజనేయ మహారాజుకి, రామ భక్త సామ్రాజ్యాధినేత ఆంజనేయ మహారాజుకి, ఆంజనేయ వరద గోవింద, బోలో పవన సుత హనుమానికి. భద్రానివాసాయ భక్తాభీష్ట ప్రదాయినే. భద్రాచల నివాసాయ భక్తాభీష్ట ప్రదాయినే దాసాంజనేయ రూపాయ రామ రక్షాయ మంగళం. ఆంజనేయ వరద గోవింద గోవింద. పట్టాభిషేకంలో ప్రధానమైనటువంటి ఘట్టాలన్నీ అయిన తర్వాత ఈ పట్టాభిషేక సందర్భంగా ఆ రోజుల్లో దేవతలంతా కూడా రాముణ్ణి గౌరవించినట్లుగానే ఇక్కడ ఆ స్వామిని గౌరవిస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర గవర్నర్ శ్రీమాన్ శివప్రతాప్ శుక్లా దంపతులు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. స్వామివారికి వారు పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. పక్కనే గౌరవ మంత్రివర్యులు మొదలైనటువంటి వారంతా కూడా ఉన్నారు. వారు స్వామికి ఈ గౌరవాన్ని సమర్పిస్తారు. ముందుగా పట్టు వస్త్రాలను మన రాష్ట్ర గవర్నర్ గారు ప్రభుత్వం తరఫున ఆ పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పిస్తారు. వాద్యం